ఒక అందమైన చెరువు దగ్గర ఒక డక్ అంటే బాతు గుడ్ల మీద కూర్చొని ఉంది. అది చాలా ఆనందంగా తన పిల్లలు బయటకు రావాలని ఎదురు చూస్తోంది. గుడ్లు కొంతసేపటికి ఒక్కొక్కటిగా పగిలాయి. పసుపు రంగు చిన్న చిన్న బాతు పిల్లలు బయటకు వచ్చాయి. కానీ చివరి గుడ్డు నుంచి పెద్దగా బూడిద రంగు పిల్ల వచ్చింది. ఆ పిల్లను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇది మనలాంటిది కాదు అని ఇతర పిల్లలు నవ్వాయి. చెరువు దగ్గర ఉన్న జంతువులు కూడా దాన్ని ఎగతాళి చేశాయి. ఆ చిన్న పిల్ల చాలా బాధపడింది. ఒకరోజు అది తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడైనా నాకు శాంతి దొరకాలి అని అనుకుంది. అడవుల్లో తిరిగింది. ఎవరూ దానిని ప్రేమగా చూసుకోలేదు. అది ఒంటరిగా మారింది. చలికాలం వచ్చింది. మంచు పడింది. చిన్నపిల్ల వణుకుతూ ఒక చెట్టు కింద దాక్కుంది. కొన్ని నెలల తర్వాత వసంతం వచ్చింది. పూలు వికసించాయి. ఆ పిల్ల కొంచెం పెద్దదయింది. ఒకరోజు అది నీటిలో తన ప్రతిబింబం చూసింది. అది ఆశ్చర్యపోయింది. అసహ్యమైన బాతు కాదు, ఒక అందమైన తెల్లటి హంసగా మారింది. అప్పుడే దగ్గరలో ఉన్న ఇతర హంసలు వచ్చి, "నువ్వెంత అందంగా ఉన్నావు, మా కుటుంబంలోకి స్వాగతం" అని ప్రేమగా పలికాయి. ఆ చిన్న పిల్లకి అప్పుడు అర్థమైంది, తనిప్పుడు అసహ్యంగా లేదు. తాను ఒక ప్రత్యేకమైన హంస. ఆ రోజు నుంచి అది సంతోషంగా జీవించింది. ఎందుకంటే అది తనను తాను అంగీకరించింది. నీతి మోరల్: మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది. తమను తాము నమ్మితే ఒకరోజు ప్రత్యేకమైన వెలుగు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఎంజాయ్ ఏఐ డ్రీమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.